రండి లేదా 9505020443 99595 55619 నంబర్లకు ఫోన్ చేయండి. ProfitYourTrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ పాజిటివ్గా కనిపిస్తుంది. బోత్ ఎన్ఎస్సీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు కూడా పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. అలాగే డాలర్తో రూపాయి కూడా 64.77 రోజు రోజుకి స్ట్రెంగ్త్ పుంజుకుంటోంది డాలర్తో రూపాయి. సో మేబీ త్వరలోనే మనం 64 రూపీస్ లెవెల్ కూడా చూసే అవకాశం కనిపిస్తుంది. అదర్వైజ్ 9236 నిఫ్టీ ప్రస్తుతం ట్రేడ్ అవుతున్న వాల్యూ మేబీ మరొక రికార్డ్ హైకి చేరువుగా నిఫ్టీ కనిపిస్తుంది. 9218 ఈజ్ ది మేజర్ కీ రెసిస్టెన్స్ లెవెల్ ఫర్ నిఫ్టీ. దాన్ని కనుక సక్సెస్ఫుల్గా అధిగమించగలిగితే మేబీ 9300 9350 లెవెల్స్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కన్క్లూజివ్గా ఎండ్ ఆఫ్ ది డే 9218 పైన క్లోజ్ కాగలిగితేనే. తర్వాత మెయిల్స్ కొన్ని కంటిన్యూ చేద్దాం. నాగమల్లేశ్వరరావు అడుగుతున్నారు మెయిల్లో, ఓంకార్ స్పెషాలిటీ కెమికల్స్ 177 రూపాయల్లో, నోసిల్ 69 రూపాయలు, రికో ఆటో 59 రూపాయల్లో ఉన్నాయి. ఈ మూడు హోల్డ్ చేయొచ్చా? Yeah, I think Nosil almost close to 100 rupees దాకా వచ్చిందండి అండ్ 69 రూపీస్లో కొన్నాను. ఇట్స్ వెరీ గుడ్ అండి. మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ దాకా చూడండి. ఉన్న వాటిలో Nosil ఈజ్ వన్ ఆఫ్ ద లార్జ్ ప్లేయర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ రేంజ్ ఆఫ్ కెమికల్స్, నాట్ ఓన్లీ 1 or 2. చాలా పాత కంపెనీ కూడా. అలాగే ఓంకార్ స్పెషాలిటీ కెమికల్స్ అబౌట్ 170 అన్నారు. ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ హోల్డ్ ఇట్ అండి. రికో ఆటో ఈజ్ వన్ డీసెంట్ ఆటో, ఆన్సర్లీ కూడా మూడు కూడా మంచివే, డెఫినెట్లీ ఉంచమనే చెప్తానండి. తర్వాత మెయిల్ టెక్ రెడ్డి కాతిరెడ్డి అడుగుతున్నారు, 32,000 రూపాయలు ఉన్నాయట, వీటిని లింకన్ ఫార్మస్యూటికల్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారట, చేయొచ్చా? యా, అంటే 32,000 రూపీస్ యూ క్యాన్ అండి. అదే బాగానే కరెక్ట్ అయింది అండ్ రీసెంట్లీ అదే రేట్లో కూడా చాలా స్ట్రాంగ్గా అబౌట్ 200 to 225 రేంజ్లో ఉంది. అండ్ లింకన్ ఫార్మస్యూటికల్స్ ఎక్కువ యూఎస్ ఎఫ్డిఏ ప్రాబ్లమ్స్ లేవండి. ఎందుకంటే ఇప్పటిదాకా ఐ థింక్ ఎక్కువ కదా, ఐ డోంట్ థింక్ దే హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. బట్ ఒకటి లాస్ట్ ఇయర్ వాళ్ళకి టాంజానియా నుంచి ఒక చిన్న చొక్కు ఎదురైంది. ఐ థింక్ దే హ్యావ్ సెటిల్ దట్. సో ఓన్లీ వన్ కంపెనీ, ఒకటే ఇన్వెస్ట్మెంట్ అంటే మాత్రం మీరు కొనండి. ఇన్ కేస్ ఏదైనా ప్రాఫిట్స్ అబౌట్ 10-15 or 20% రిజల్ట్స్ అయిన తర్వాత డిక్లేర్ చేస్తే తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేయడం మర్చిపోకండి. తర్వాత మెయిల్ శివశంకర్ అడుగుతున్నారు, ఎస్ఐపి చేస్తారట 10,000 రూపాయలు సెక్షన్ 80cc బెనిఫిట్ కోసం 2017-18 కరెంట్ ఇయర్ కోసం. సో 2-3 ఏఎల్ఎస్ఎస్ స్కీమ్స్ని సజెస్ట్ చేయమంటున్నారు. మనం తరచుగా రికమెండ్ చేస్తున్న స్కీమ్సేనండి. బిర్లా సన్ లైఫ్లో ట్యాక్స్ రిలీఫ్ స్కీమ్ కావచ్చు, ఆర్ బిర్లా సన్ లైఫ్లో ట్యాక్స్ ప్లాన్. ఈ రెండు బాగా ఆల్మోస్ట్ నియరర్ రిటర్న్స్నే ఇస్తున్నాయి. లాస్ట్ 1 yearలో కనుక మనం చూస్తే, లాస్ట్ 3 yearsలో ఇన్ఫ్యాక్ట్ చూస్తే ట్యాక్స్ రిలీఫ్లో 23.5% యాన్యువలైజ్ రిటర్న్ మనకు కనిపిస్తోంది. అలాగే బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ ప్లాన్లో కూడా 22.6% రిటర్న్. సో రెండు సమానంగా ఆల్మోస్ట్ ముందుకు వెళ్తున్న స్కీమ్స్. వీటితో పాటు ఫ్రాంక్లిన్ ఇండియా ట్యాక్స్ షీల్డ్ కావచ్చు, ఆర్ యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ కూడా మళ్ళీ పికప్ కనిపిస్తుంది. ఒక 1 year కొద్దిగా అండర్ పెర్ఫార్మ్ చేసినా కూడా మళ్ళీ ఇప్పుడు ఇట్ ఈస్ గివింగ్ కన్సిస్టెంట్ రిటర్న్స్. లాస్ట్ 5 yearsలో చూస్తే ఇట్ ఈస్ ది బెస్ట్ పెర్ఫార్మర్ విత్ 22.5%. సో మీరు బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96 ఆర్ యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్, ఈ రెండింటిలోనూ 5,000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్లీ మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత తుమ్మల శివకిరణ్ అడుగుతున్నారు, పవర్ ఫైనాన్స్ అండ్ కేఈసి కరెంట్ లెవెల్స్లో 9 to 12 months కోసం కొనుక్కోవచ్చా? యా, పవర్ ఫైనాన్స్ డెఫినెట్లీ తీసుకోవచ్చండి. బట్ ఓన్లీ 2 price pointsలో ఐ థింక్ యూ షుడ్ యాడ్. ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 4 monthsలో 103 నుంచి క్లోజ్ టు 145% పెరిగిన స్టాక్ ఇది. సో 1 yearలో ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 15 to 20% రిటర్న్, మేబీ 2014లో హై 172 దాకా వెళ్ళటం చూసాం. 170 నుంచి 180 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో 2 price pointsలో డెఫినెట్లీ యాడ్ చేయొచ్చు మీరు. కరెంట్లీ 145 అండ్ మేబీ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక ఇది 20-day మూవింగ్ యావరేజ్ 139 నుంచి మేబీ 200-day మూవింగ్ యావరేజ్ 125 మధ్యలోకి రావచ్చు. సో 2 price pointsలో మీరు యావరేజ్ చేయండి. అండ్ కేఈసీ కూడా ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ రావటం చూసాం. ఐ థింక్ కరెంట్ మంత్లోనే 190 ఇది ప్రీవియస్ హై, ఇది 2007 హై. సో లైఫ్ టైమ్ హై బ్రీచ్ అయినప్పుడు ప్రాబ్లీ స్టాక్స్ కొంచెం
సైడ్ వేస్ నుంచి కరెక్షన్ వచ్చి దెన్ అగైన్ అవుట్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ స్టాక్ కూడా మనకి 20-day మూవింగ్ యావరేజ్ 180 దగ్గర ఉంది, క్లోజ్ టు 20 రూపీస్ డౌన్ సైడ్ ఫ్రమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్. డెఫినెట్గా ఈ స్టాక్ కూడా యాడ్ చేయొచ్చు. సో ఐ థింక్ కేఈసీ విల్ గివ్ బెటర్ రిటర్న్స్ దాన్ పిఎఫ్సి అనిపిస్తుంది. కేఈసీ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఏమి కూడా కేఈసీలో ఒక అలాగే పిటిసి ఇంట్రాడే కోసం ఎలా ఉంటుంది? పిటిసి ఐ థింక్ ఇంట్రాడే ఇట్స్ నాట్ ఏ గ్రేట్ స్టాక్ టు ట్రేడ్ అండి. బేసికలీ ఐ థింక్ 30-40 lakhs వాల్యూమ్ అయినప్పటికీ ప్రాబ్లీ కొంచెం ఇట్స్ లో బీటా స్టాక్. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఇంట్రాడేకి ఇట్లాంటి స్టాక్స్ అవాయిడ్ చేయాలి. ఇన్ కేస్ ఫ్రైడేస్ హై ఏదైతే ఉందో ప్రాబ్లీ 95 క్రాస్ అయితే మీరు అటెంప్ట్ చేయొచ్చు ఇంట్రాడేలో. ప్రాబ్లీ విత్ 2 రూపీస్ స్టాప్ లాస్ అండ్ అప్ సైడ్ కూడా 2 రూపీస్ వెళ్ళే ఛాన్సే ఉంది. బట్ ఇట్స్ ఎ ప్రెటీ స్టేబుల్ స్టాక్ అండ్ హై బీటా కాదు కాబట్టి ఇంట్రాడేకి ఇట్లాంటి స్టాక్స్ చూస్ చేసుకోకూడదు. బ్రహ్మారెడ్డి హడ్కో ఐపీఓ ఎలా ఉంటుంది? నాట్ ఫర్ లిస్టింగ్ గెయిన్స్ బట్ ఫండమెంటల్ ఎలా ఉంటుందని అడుగుతున్నారు. ఫండమెంటలీ మంచి కంపెనీ అండి, డెఫినెట్లీ అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇంకా ఇష్యూ డేట్ ఇవన్నీ ఫైనలైజ్ అయిన తర్వాత మనం అడ్వైజ్ ఇద్దాం ప్రీమియం ఎంత డిసైడ్ చేస్తున్నారు అనేది. బట్ అదర్వైజ్ ఇట్స్ డెఫినెట్లీ వర్త్ ఇన్వెస్టింగ్ ఐపీఓ అవుతుంది. కొద్దిగా మనీని దానికోసం దాచిపెట్టండి ఇష్యూ రాగానే ఇన్వెస్ట్ చేయడానికి. రవికుమార్ అడుగుతున్నారు, కోల్ ఇండియా 300 కాల్ ఆప్షన్ తీస్తున్నారు 3 రూపీస్ 85 పైసలో, దీన్ని ఎలా ప్లే చేయాలి ఇవాళ? యా, కోల్ ఇండియా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా టోటల్ అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ అండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 292 దగ్గర ఉంది. సో నా ఉద్దేశంలో స్వింగ్లో ఏదైతే ఉందో 288 కింద క్లోజింగ్ బేసిస్లో మీరు స్టాప్ పెట్టుకోవాలి. అగైన్ స్వింగ్ హై చూస్తే కనుక అరౌండ్ 300 దగ్గరే ఉంది మనకి. ప్రాబ్లీ 302 మనకి 14th మార్చ్ రోజు ఏదైతే గ్యాప్ డౌన్ ఉందో అక్కడ ఒక గట్టి రెసిస్టెన్స్ పాయింట్ ఉండే ఛాన్స్ ఉంది. నా ఉద్దేశంలో ప్రాబ్లీ ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని మీరు హోల్డ్ చేయండి. క్యాష్లో 288 కింద క్లోజింగ్ బేసిస్ అవుతే కనుక మీరు ఎగ్జిట్ అవ్వండి కాల్ ఆప్షన్. లేదంటే కనుక ప్రాబ్లీ 303, 304 వస్తే కనుక అక్కడ ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. తర్వాత మేము నాట్కో ఫార్మా గురించి అడుగుతున్నారు. జెక్కులా మన పేరుతో వచ్చింది ఇది. నాట్కో ఫార్మా 3 months కోసం కొనుక్కోవచ్చా? అగైన్ ఈ స్టాక్ కూడా కొద్దిగా హైబీటా స్టాక్ అండి. ఐ థింక్ సైడ్ వేస్ నుంచి ప్రాబ్లీ అప్ ట్రెండ్లోనే ఉన్న స్టాక్ ఇది. ఆల్మోస్ట్ మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 830 క్రాస్ 855 దాకా వెళ్ళటం చూసాం. సో డెఫినెట్లీ 791 దగ్గర ఒక కీ సపోర్ట్ మనం చూస్తున్నాం 20-day మూవింగ్ యావరేజ్. సో 849 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. డెఫినెట్గా కొనమని చెప్తాను 3 months కోసం. ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ అండ్ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక ఇది 50 to 70 రూపీస్ కరెక్ట్ అవుతుంది, క్లోజ్ టు 8 to 10% కరెక్ట్ అవుతుంది కాబట్టి అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్ తీసుకోండి. 3 monthsలో ప్రాబ్లీ 8 to 10% రిటర్న్ వచ్చే స్టాక్ ఇది. ఐ థింక్ యూ కెన్ గో అహెడ్ అండ్ బై. శివప్రసాద్ అడుగుతున్నారు, ఏప్రిల్ కాంట్రాక్ట్స్ తీసుకుంటారట కెయిన్ ఇండియా అండ్ టారెంట్ ఫార్మా, ఈ రేట్లో తీసుకోవచ్చా? మరి ఇంకేదైనా స్టాక్ అని రికమెండ్ చేస్తారు ఏప్రిల్ కోసం? ఐ థింక్ స్టాక్స్ ఏవైతే హైయర్ హై చేస్తున్నాయో వాటిల్లో ఐ థింక్ వన్ షుడ్ ఇన్వెస్ట్ అండి. మనకి టొరెంట్ ఫార్మా, కెయిన్ ఇండియా ఐ థింక్ దే ఆర్ అండర్ పర్ఫార్మింగ్ స్టాక్స్. సో అండర్ పర్ఫార్మెన్స్లో ఉన్న స్టాక్స్ ఎక్కువ మూవ్ అవ్వని మనం చార్టికల్లీ చూస్తాం. సో హై బీటా స్టాక్స్ లేదంటే ప్రాబ్లీ హై పర్ఫార్మెన్స్ ఉన్న స్టాక్స్ని మనం చూస్ చేసుకోవాలి. ఆ స్పేస్లో ప్రాబ్లీ ఇఫ్ యూర్ రిస్క్ అపిటైట్ కొద్దిగా ఎక్కువ ఉంది అంటే ఫ్యూచర్స్లో తీసుకోవచ్చు, లేదంటే ఆప్షన్స్లో ఐ థింక్ వన్ క్యాన్ బై. సో నా ఉద్దేశంలో ఎల్ఎన్టీ ఫైనాన్స్ విల్ గివ్ బెటర్ రిటర్న్స్ దెన్ మీరు చూస్ చేసుకున్న స్టాక్స్ కన్నా. లేదంటే ఇప్పుడు క్యాపిటల్ ఫస్ట్ కూడా మనకి F&O స్పేస్లో రావటం చేసాం. మేబీ 3-4% కరెక్షన్ వస్తే క్యాపిటల్ ఫస్ట్ అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఆర్ మేబీ బజాజ్ ఫైనాన్స్ ఈ మూడిట్లో చూస్ చేసుకుని ప్రాబ్లీ విత్ 2 to 4% స్టాప్ లాస్ మీరు ఒక ప్రైస్లో ఎంటర్ అవ్వచ్చు. అగైన్ ప్రాఫిట్ కూడా ఈక్వల్లీ 4 to 6% మధ్యలో యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. రాధాకృష్ణ అడుగుతున్నారు, పదంజీ పేపర్, ఆరో గ్రీన్ టెక్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? పదంజీ పల్ప్ అంటే ఈ మధ్య కాలంలో అన్ని కొద్దిగా పేపర్ కంపెనీస్ అన్ని కూడా దే కమ్ బ్యాక్ ఇన్ టు లైమ్ లైట్ అండి. సో పదంజీ పల్ప్ యూ కెన్ ప్రాబ్లీ అటెంప్ట్, బట్ కొద్దిగా షార్ప్ మూవ్స్ అంటే ఉండొచ్చు. సో ఒకవేళ మీరు తీసుకునే కానీ ఏదైనా 31st March రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఓవరాల్ ఇండస్ట్రీ బాగానే ఉంది కాబట్టి షార్ప్ మూవ్ వస్తే మాత్రం తప్పకుండా ప్రాఫిట్ పోతుంది. ఆరో గ్రీన్ టెక్ ఐ డోంట్ కవర్ ద స్టాక్. ఇందిరా గడ్డం మన పేరుతో వచ్చింది. చంబల్ ఫెర్టిలైజర్స్ 83 రూపాయలు, కమిన్స్ 830లో ఉన్నాయి. ఎగ్జిట్ కావచ్చు రెండిట్లోంచి. షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేశారు. యా, చంబల్ ఐ థింక్ మొన్న హ్యూజ్ వాల్యూమ్ తోటి స్టాక్ ఐ థింక్ సస్టైన్ కాలేకపోయిందండి. యావరేజ్ వాల్యూమ్ దీనిది 5 lakhs 6 lakhs అయితే 55 lakhs అయింది. అండ్ డే హై అరౌండ్ 91 దాకా వెళ్ళి 86 దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. సో షార్ట్ టర్మ్ కోసం అయితే డెఫినెట్లీ ఒకసారి ప్రాఫిట్స్ ఉంటే కనుక బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక క్లోజింగ్ బేసిస్ 20-day మూవింగ్ యావరేజ్ కింద 81 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ ఇది 86 మొన్నటి హై దాటింది అంటే కనుక ప్రాబ్లీ 91 దాటింది అంటే కనుక 94 to 98 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది.
సో బెస్ట్ స్ట్రాటజీ 50% ఇక్కడ మీరు అమ్మండి అండ్ బ్యాలెన్స్ 50% 81 కింద స్టాప్ లాస్ పెట్టుకుని 96 దగ్గర ఎగ్జిట్ అవ్వండి. అండ్ కమెంట్ చూస్తే కనుక కొంచెం అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ ఇది కంపేర్ టు మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్. బట్ అగైన్ బాటమ్ అయితే ఫామ్ అయింది స్టాక్లో 751 దగ్గర, 940 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బట్ ఈ స్టాక్కి మీకు ప్రాఫిట్స్లో ఉంటే కనుక డెఫినెట్లీ 50% బుక్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ 1 వీక్లోనే ఈ స్టాక్ క్లోజ్ టు అబౌట్ 70-80 రూపీస్ పెరగటం చూసాం. సో 50% మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుని స్టాప్ లాస్ అనేది 896 అంటే 50 రూపీస్ కింద పెట్టుకోండి. ప్రాబ్లీ కమింగ్ డేస్లో ఇది ప్రీవియస్ స్వింగ్ హై అరౌండ్ 1057 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు బ్యాలెన్స్ అమ్మేసేయచ్చు. జీవీఎస్ రమేష్ అడుగుతున్నారు, ఓఎన్జీసీ ఉన్నాయి 390 రూపాయలు 2 సంవత్సరాల క్రితం తీసుకున్నారు, యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ, మరి దీని నుంచి బయటకు వచ్చేసి ఏదైనా షేర్ కొనుక్కోవడం మంచిదే? I think that's a better idea అండి. You can shift out to oil marketing companies అండి. Last 2 years లో oil marketing companies have given phenomenal return. ఎందుకంటే క్రూడ్ బాగా పడ్డది కాబట్టి, అండ్ ఓఎన్జీసీ ఈజ్ అప్స్ట్రీమ్ ఆయిల్ కంపెనీ. సో క్రూడ్ డైరెక్ట్లీ రేట్స్ అనేది ఈ కంపెనీ స్టాక్ ప్రైస్ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ యూ కెన్ చూస్ మేబీ హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసి ఇటువంటివి కొనుక్కుంటే బెటర్. చంద్రవర్మ అడుగుతున్నారు, ప్రికాల్ కొన్నారు 110 రూపాయలు, ఒక 3 సంవత్సరాలు హోల్డ్ చేద్దాం అంటున్నారు, కానీ ఈ రీస్ట్రక్చరింగ్ తర్వాత చాలా డిసప్పాయింట్ చేస్తుంది, హోల్డ్ చేయొచ్చా, షిఫ్ట్ కావచ్చా? ఇట్స్ ఓకే, ఇట్స్ బెటర్ టు షిఫ్ట్ అండ్ అంటే మీకు ఇందులో కూడా పర్ఫార్మింగ్ కొన్ని ఉన్నాయి. రీసెంట్ టైమ్స్లో మనం చూసుకుంటే మదర్సన్ సుమి ఇంకొక అక్విజిషన్ కూడా చేస్తుంది. ఇట్స్ అమంగ్ ద లార్జ్ క్యాప్స్ అండి, బట్ చాలా డైవర్సిఫైడ్ ఆటో యాన్సిలరీ కంపెనీ అయింది ఇప్పుడు అది. సో అటువంటి మీరు చూస్ చేసుకోవచ్చు. ఆర్ సమ్ బీటెన్ డౌన్ స్టాక్స్ లైక్ ఫైఎం ఇండస్ట్రీస్, ఎల్ఈడి లైటింగ్లో ద వెరీ స్ట్రాంగ్ అండి. అది కూడా ఆల్మోస్ట్ 1300 నుంచి 800, 900 దాకా కరెక్ట్ అయింది. సో ఇటువంటివి చూస్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ అందులోంచి మారిపోతే బెటర్. తర్వాత మెయిల్ బెంగళూరులో విష్ణు అడుగుతున్నారు, బెంగళూరులో ఏదైనా వర్క్షాప్ కండక్ట్ చేసే ఉద్దేశం ఉందా, ఆర్ తిరుపతిలో కానీ? సో ఏప్రిల్ 15th మనం విజయవాడలో వర్క్షాప్ని కండక్ట్ చేసిన సంగతి తెలిసింది. ఫండమెంటల్స్, టెక్నికల్స్ రెండు సంబంధించిన అంశాలపై మన ఎనలిస్ట్ వాళ్ళ ఎక్స్పర్టైజ్ని మీకు అందించే ప్రయత్నం చేస్తారు. సో 15th రోజు విజయవాడ రాని వాళ్ళ కోసం మేబీ ఒకటి వైజాగ్లో, ఒకటి బెంగళూరులో కండక్ట్ చేసే ఉద్దేశం అయితే ఉంది, బట్ కొద్దిగా టైం తీసుకుంటామండి. మేబీ విజయవాడ తర్వాత నెక్స్ట్ వర్క్షాప్ బెంగళూరులో కండక్ట్ చేద్దాం. టైం అండ్ వెన్యూ ఈ వివరాలన్నీ తర్వాత తెలియజేస్తాం. సో వీలైన వాళ్ళు మాత్రం విజయవాడ వర్క్షాప్కి తప్పకుండా హాజరయ్యేందుకు ప్రయత్నం చేయండి, ఎందుకంటే అందరూ రాబోతున్నారు. ఆల్ 4 అనలిస్ట్ మీతో వాళ్ళ అభిప్రాయాల్ని, వాళ్ళ అనుభవాన్ని పంచుకోబోతున్నారు. డోంట్ మిస్ అవుట్ దిస్ ఆపర్చునిటీ. శ్రీరామ్ అడుగుతున్నారు, ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు, చేస్తున్నారు ఆల్రెడీ. మదర్సన్ సుమి, గ్యాబ్రియల్ ఇండియా, అమర్ రాజా, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, సుప్రజిత్ ఇంజనీరింగ్, ప్రికాల్, పిటి లామినేషన్స్, జిఐసి హౌసింగ్, ఐడిఎఫ్సి బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఏమైనా చేంజెస్ చేయాలా వీటికి? అండ్ ప్రధానంగా ఆటో యాన్సిలరీస్ అండ్ ఫైనాన్స్ రంగానికి చెందిన కంపెనీలో ఉన్నారు ఎక్కువగా. ఐ థింక్ రెండు కూడా బాగానే ఉంటాయండి సెక్టర్ వైజ్. డెఫినెట్లీ ఐ థింక్ యువర్ చాయిస్ ఈజ్ నాట్ సో బ్యాడ్, బట్ కానీ ఇన్ని కంపెనీలు ఐ డోంట్ థింక్ ఇట్స్ ఏ గుడ్ ఐడియా అండి. రెండు కలిపి ఆల్మోస్ట్ 2 సెక్టర్స్లోనే 10 కంపెనీస్ ఎక్స్పోజర్ తీసుకున్నారు. సో యూ కెన్ స్లైట్లీ మేక్ ఇట్ డౌన్ అండి, మేబీ 3 కంపెనీస్ ఈచ్ చేస్తే బెటర్. ఈ తర్వాత వేరే పర్ఫార్మింగ్ సెక్టర్స్ కూడా చాలా వస్తున్నాయి కాబట్టి అందులో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. మేబీ ఆటో యాన్సిలరీ అండ్ ఫైనాన్షియల్స్ పక్కన పెడితే బ్రాండెడ్ అపారల్స్, గార్మెంట్స్ ఒకటి బాగానే ఉంటాయి. ఎన్బిఎఫ్సిస్ వుడ్ బి ఎ బెటర్ ఫిట్ ఈవెన్ ఇన్ బిఎఫ్ఎస్ఐ. సో అలా మీరు కొంచెం కెమికల్స్, ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది అండ్ మంచి అప్రిసియేషన్ కూడా వస్తుంది. కొంచెం ఈ రెండింటిలో అబౌట్ 5 or 6 స్క్రిప్ట్స్కి కన్ఫైన్ చేసుకుని వేరే 2 సెక్టర్స్లో కూడా ఒక 5 స్క్రిప్ట్స్ ఎంచుకుంటే బాగుంటుంది. తర్వాత మెయిల్ శ్యామ్ అడుగుతున్నారు, ఒక మంచి బ్యాలెన్స్డ్ ఫండ్ని 2 to 3 years కోసం సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు. సో మనం పదే ఎక్కువగా చెప్తుంది హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్డ్ ఫండ్ అండి. డైరెక్ట్ ప్లాన్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. లాస్ట్ 1 year రిటర్న్స్ అయితే చాలా హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చింది, ఆల్మోస్ట్ 25% రిటర్న్ ఇచ్చింది. సో 3 years పెర్ఫార్మెన్స్ తీసుకున్నా కూడా 22% యావరేజ్ రిటర్న్ హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్డ్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ఇవ్వడం చూస్తున్నాం మనం. సో దిస్ ఈస్ ది బెస్ట్ ప్లాన్ అమాంగ్ ది కేటగిరీ. తర్వాత ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్ ఫండ్ కూడా ఇట్ ఈస్ పెర్ఫార్మింగ్ వెల్ అండ్ లాస్ట్ 1 yearలో 30% రిటర్న్ ఇచ్చింది. సో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్ ఫండ్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ ఫండ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత నరేంద్ర కుమార్ అడుగుతున్నారు,
బీకే ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవచ్చా? ఎటువంటి సలహా ఇస్తారు? బీకే ఎలక్ట్రానిక్స్ మీద మీకు ఎటువంటి అభిప్రాయం ఉంది? ట్రేడింగ్ ప్రకారం అయితే ఎస్ అని చెప్తానండి. స్టాక్ చూస్తే కనుక ప్రాబ్లీ కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తున్నప్పటికీ కొద్దిగా కీ సపోర్ట్స్ దగ్గర ఉంది. మేబీ 12 and 11.5 మధ్యలో కొద్దిగా సపోర్ట్ ఉంది. సో బాటమ్ ఆఫ్ ద రేంజ్ ఉంది కాబట్టి అటెంప్ట్ చేయొచ్చు. నా ఉద్దేశంలో కొద్దిగా తక్కువ క్వాంటిటీ తీసుకోండి. ఐ థింక్ మేబీ 1 lakh or 1.5 lakh, మేబీ 2% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో అని చెప్పగలను. బట్ స్ట్రిక్ట్లీ 11 రూపీస్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ కొద్దిగా అబ్నార్మల్ గెయిన్స్, ఇలాంటి స్టాక్స్ ఏంటంటే ఇయర్లీ ఒక్కరోజు 20% ఆర్ మేబీ 30% పెరగటం చూస్తాం కపుల్ ఆఫ్ డేస్లో. సో అలాంటప్పుడు డెఫినెట్లీ ఎగ్జిట్ అవ్వాలి. ప్యూర్ ట్రేడింగ్ ప్లే కోసం అయితే విత్ 11.5 రూపీస్ స్టాప్ లాస్ చేస్తానని చెప్తానండి. సో మీరు ఏదో ఒక స్క్రీన్ షాట్ పంపించారండి యూట్యూబ్లో, మీకు వచ్చిన స్క్రీన్ షాట్ని అటువంటి పంపకండి దయచేసి నరేంద్ర కుమార్. ఓన్లీ మీ ప్రశ్న మాత్రమే అడగండి. బాలకృష్ణారెడ్డి అడుగుతున్నారు, ఆయన పోర్ట్ఫోలియోలో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ని, ఎన్బిఎఫ్సి, కెమికల్ సెక్టర్స్ని ఆయన సెలెక్ట్ చేస్తున్నారు. ఇందులో ఆల్రెడీ క్యాన్ఫిన్ హోమ్స్, డిహెచ్ఎఫ్ఎల్, ఇండియా బుల్స్ హౌసింగ్, క్యాపిటల్ ఫస్ట్, మోతిలాల్ ఓస్వాల్ వీటిలో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు. ఏదైనా కెమికల్స్, ఫార్మా సెక్టర్ నుంచి చేస్తారా లాంగ్ టర్మ్ కోసం? Yeah, I think chemicals we can go with Atul and SRF and both are strong companies, and recent last 1.5 years they have done well, and they have a range of the entire gamut of chemicals and fine chemicals kabatti tappakunda aa rendiట్లో you can get exposed. And pharmaceuticals lo you have to be careful andi, endukante there is always a US FDA walla problem anedi, it's always a regulatory overhang anedi untundi. కాబట్టి మీరు సెకండ్ ర్యాంక్ స్టాక్స్ విచ్ హావ్ డన్ రీసెంట్లీ లైక్ జూబ్లియంట్ లైఫ్ సైన్సెస్ కానివ్వండి, టోరెంట్ కానివ్వండి, జేబీ కెమ్, ఇటువంటివి సెకండ్ ర్యాంక్ స్టాక్స్లో మేబీ 1 or 2 స్టాక్స్లో మీరు చేయొచ్చండి. సో మార్కెట్స్ పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. 30 పాయింట్ల లాభంతో ఎన్ఎస్సి నిఫ్టీ ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది 9202 దగ్గర. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈజ్ లీడింగ్ ది గెయిన్స్, ఆల్మోస్ట్ 13 పాయింట్స్ కంట్రిబ్యూట్ చేస్తుంది ఎన్ఎస్సి నిఫ్టీ లాభాలకి. తర్వాత టాటా మోటార్స్, ఐడిఎఫ్సి, ఎల్ఎన్టీ ఇవన్నీ లాభాల్లో ఉన్న స్టాక్స్ అయితే నష్టాల్లో ఉన్న స్టాక్స్ భారతీయ ఎయిర్టెల్, భారతీయ ఇన్ఫ్రాటెల్, విప్రో, బీపీసీఎల్, ఐఓసి ఇవి నష్టాలతో ఉన్నాయి. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈజ్ 1350 రూపీస్ నౌ. సో చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. అలాగే ఇండోకో రెమెడీస్, ఈ కంపెనీకి గోవా ప్లాంట్కి సంబంధించి ఇంపోర్ట్ అలర్ట్ వచ్చింది. దాంతో ఈ స్టాక్ ఆల్మోస్ట్ 12 to 13% నష్టపోయింది ఇండోకో రెమెడీస్. సో ఫార్మా కంపెనీల కష్టాలు కొనసాగుతున్నాయి. అండ్ ఫెర్టిలైజర్ కంపెనీస్లో యాక్టివిటీ ఎక్కువగా ఉంది. ఎన్ఎఫ్ఎల్, కోరమాండల్, జిఎస్ఎఫ్సి ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా లాభాల్లో కొనసాగుతూ ఉన్నాయి. అండ్ సెన్సెక్స్ 126 పాయింట్ల లాభంతో, అలాగే నిఫ్టీ సుమారుగా 30 పాయింట్ల లాభంతో. యునైటెడ్ స్పిరిట్స్ ఈజ్ అనదర్ లూజర్. హైవేస్ పక్కన ఉన్న లిక్కర్ షాప్స్ని, బార్స్ని తొలగించాలి అంటూ సుప్రీంకోర్టు నిషేధం విధించిన సంగతి తెలిసింది. దీంతో యునైటెడ్ స్పిరిట్స్ అండ్ అదర్ స్పిరిట్ రిలేటెడ్ కంపెనీస్లో నష్టాలు చూస్తున్న యునైటెడ్ స్పిరిట్స్ 5% నష్టపోయింది. తర్వాత మెయిల్ రాజశేఖర్ రెడ్డి అడుగుతున్నారు, 4 to 5 monthsగా మన షో చూస్తున్నారట, చాలా విషయాలు నేర్చుకున్నాం అంటున్నారు. థ్యాంక్ యూ అండి. తర్వాత వెల్స్పన్ ఇండియా హోల్డ్ చేయొచ్చా? ఈ స్టాక్ని 85 రూపీస్లో కొన్నారు గతంలో. అలాగే ఫెడరల్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్ 6 months కోసం తీసుకోవచ్చా? ఐ థింక్ వెల్స్పన్ కొద్దిగా ప్రాఫిట్స్ ఉంటే కనుక బుక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ మనకి 1 monthలోనే 130 నుంచి క్లోజ్ టు 46 దాకా పడుతుంది చూసాం. ఇట్స్ ఓన్లీ రీట్రేస్మెంట్. సో ఇలాంటి స్టాక్స్ కొద్దిగా వీక్నెస్ ఉంటాయి అండ్ డెఫినెట్లీ హైర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్లో ఉన్నాం. సో 103 నుంచి 104 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. కరెంట్లీ 87 మార్కెట్ ప్రైస్ ఉంది. సో నా ఉద్దేశంలో కొద్ది ప్రాఫిట్స్ బుక్ చేయండి. మేబీ 50% మీరు ప్రాఫిట్ బుక్ చేసి బ్యాలెన్స్ 50% 78 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ 103 నుంచి 104 వస్తే కనుక ఐ థింక్ మిగతా 50 కూడా మీరు ఒకసారి ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. ఐ థింక్ బిట్వీన్ ఫెడరల్ అండ్ ఆర్బీఎల్ ఐ థింక్ బోత్ ఆర్ గుడ్ బ్యాంక్స్ అండి. సో నా ఉద్దేశంలో 50% ఐ థింక్ యూ కెన్ ఇన్వెస్ట్, మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న ఫండ్స్లో. సో ప్రాబ్లీ ఐ థింక్ ప్రైవేట్ బ్యాంక్స్ విల్ కీప్ డూయింగ్ వెల్ మేబీ ఇన్ ద నెక్స్ట్ 1 or 2 years కూడా డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. సో మిడ్ క్యాప్స్లో చాలా హై యాక్టివిటీ చూస్తున్నాం. డెల్టా కార్ప్ ఫర్ ఇన్స్టెన్స్ 8% పెరిగింది. అలాగే గాడ్ఫ్రే ఫిలిప్స్, నితిన్ ఫైర్ ఇటువంటి స్టాక్స్లో మనం చాలా స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ చూస్తున్నాం. అలాగే నష్టపోయిన స్టాక్స్లో ఇందాక అనుకున్నట్లుగా మనం ఇండోకో రెమెడీస్ అండ్ యునైటెడ్ స్పిరిట్స్, ఇతర మిడ్ క్యాప్ కంపెనీస్లో మనం గమనిస్తే డెల్టా కార్ప్ 10% పెరిగింది ఇప్పుడు. అలాగే నెట్వర్క్ 18 5.6%, రతన్ పవర్, ఇండియా సిమెంట్స్, ఎప్కా ల్యాబ్స్, శ్రీ సిమెంట్స్, రామ్కో సిమెంట్స్ సిమెంట్ కంపెనీస్లో స్ట్రాంగ్ బయింగ్ చూస్తున్నాం. అలాగే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ డిఫెన్స్ అనదర్ విన్నర్,
2% పెరిగింది ఇవాళ. జేఎండ్కే బ్యాంక్, ఐలాండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్ట్, ట్రెంట్, జీ షిప్పింగ్ ఇవన్నీ మోర్ దాన్ 2% లాభాలతో ట్రేడ్ అవుతుంటే నష్టాల్లో ఉన్నాయి కొన్ని స్టాక్స్. మిడ్ క్యాప్ కంపెనీస్ చూస్తే యూనిటెక్ 11% నష్టపోయింది ఇవాళ. అలాగే యునైటెడ్ స్పిరిట్స్ 5%, టొరెంట్ పవర్, భారతీ ఎయిర్టెల్, టొరెంట్ ఫార్మా 2% నష్టపోయింది. ఏఏ ఇంజనీరింగ్ అండ్ యూబీఎల్, డిష్మెన్ ఫార్మా ఇవన్నీ నష్టాల్లో ఉన్న మిడ్ క్యాప్ కంపెనీస్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు విశాఖపట్నం నుంచి వాణి. అడగండి వాణి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. మార్నింగ్ అండి. మాకు హెచ్సిఎల్ బైబ్యాక్ ఆఫర్ ఇష్యూ చేశారు కదండి, ఆఫర్ ఇచ్చారు కదా, అది ప్రాసెస్ చేయడానికి అప్లికేషన్ పంపించాలండి. ఏదైనా ప్రాసెస్ విధానం ఏంటనేది మాకు తెలియలేదు. హలో. యా, సో హెచ్సిఎల్లో బైబ్యాక్ ఆఫర్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి? వాళ్ళ కమ్యూనికేషన్ గెట్ ఇట్ అండి ఫ్రమ్ రిజిస్టర్స్ ఆర్ మర్చెంట్ బ్యాంకర్స్ టు ద ఇష్యూ. మీకు మెయిల్ రూపేనా లేకపోతే ఈవెన్ ఫిజికల్ మెయిల్ కూడా వస్తుంది. ఆ మెయిల్ వచ్చినప్పుడు మీరు యూ కెన్ సబ్మిట్ ఇట్ అండి. ఎవరైతే మీకు మెయిల్ పంపిస్తారో వాళ్ళకి మీ దగ్గర ఉన్న ఇన్ని షేర్స్ ఉన్నాయని చెప్పి మీరు ఆఫర్లో సబ్మిట్ చేస్తే వాళ్ళు అన్నీ యాక్సెప్ట్ చేయకపోయినా ఏదో కొద్దిగా మొత్తం అన్న యాక్సెప్ట్ చేస్తారు. సో ద ఓన్లీ థింగ్ యుల్ గెట్ ఈస్ కమ్యూనికేషన్, ఫిజికల్ ఆర్ ఈవెన్ ఎలక్ట్రానిక్ మెయిల్ మీకే వస్తుంది. సో దాని తర్వాత యూ కెన్ యాక్ట్ అపాన్ ఇట్. ఆదోని నుంచి రంగయ్య లైన్లో ఉన్నారు. హలో. హలో. ఓకే, రంగయ్య గారు సీరియస్గా మన కార్యక్రమం వింటున్నారు, దాంతో కాల్ మాట్లాడలేకపోతున్నారు. ఇండియా బుల్స్ వెంచర్స్ ఈ స్టాక్ ఇవాళ కూడా 5% అప్పర్ సర్క్యూట్ దగ్గర ఉంది. ఒక ఇన్వెస్టర్ కూడా మనకు మెయిల్ పంపించారు, ఎందుకు ఈ స్టాక్ బాగా విపరీతంగా పెరుగుతోంది అంటూ. సో దేర్ ఆర్ కపుల్ ఆఫ్ రీజన్స్ అండి. ఒకటి, ప్రమోటర్స్ ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళు కన్వర్టబుల్ డిబెంచర్స్ తీసుకుంటున్నాం ఎట్ అరౌండ్ 47 రూపీస్. సో అదొక కారణం. సో మీరు 45లో కొన్నా అన్నారు, ఇప్పుడు 61 అయింది. సో 200 షేర్లే కాబట్టి హోల్డ్ చేయండి. మేబీ తర్వాత ఇంకొంచెం ప్రైస్ అప్రిసియేషన్ అప్పర్ సర్క్యూట్ నుంచి రిలీజ్ అయిన తర్వాత మేబీ మీరు సెల్ చేయడం ప్రారంభించవచ్చు. బట్ 200 షేర్లే కదా, నథింగ్ టు వరీ, హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. అండ్ దేర్ ఇస్ వన్ మోర్ న్యూస్, వాళ్ళు ఒక అసెట్ సేల్ చేశారు, దానికి సంబంధించిన డబ్బులు కూడా ఆల్మోస్ట్ ఒక 500 crores ఎంతో కంపెనీకి వస్తున్నట్లుగా నేను చూశాను న్యూస్ అయితే. సో ఇవన్నీ రీజన్స్ ఫర్ ది అప్రిసియేషన్. ఏమైనా టెక్నికల్స్ కనిపిస్తున్నాయా? ఐ థింక్ 2009 హై ఏదైతే ఉందో 61.3 అండి. సో ఆల్మోస్ట్ అక్కడ దాకా రావటం చూస్తున్నాం మనం. ఐ థింక్ ప్రాబ్లీ ఇక్కడ నుంచి కూడా కొంచెం అప్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 20 రూపీస్ మనకి ఫిబ్రవరిలో ఉన్న స్టాక్ ఇది. సో విత్ ఇన్ 2 months 20 నుంచి 60 దాకా పెరగటం చూసాం. సో డెఫినెట్లీ ఐ థింక్ ఇక్కడ నుంచి రిట్రేస్మెంట్ వస్తే కనుక షార్ప్ రిట్రేస్మెంట్ కూడా ఉంటుంది. అండ్ మనకి 20-day మూవింగ్ యావరేజ్ 45 దగ్గర కూడా ఉంది. సో బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ప్రాబ్లీ ట్రైలింగ్ స్టాప్ పెట్టుకోవాలి. అగైన్ ఇట్లాంటి స్టాక్స్ డౌన్వర్డ్ మొదలెడితే 2-3 days డౌన్వర్డ్ ఫ్రీజ్ ఉంటాయి కాబట్టి బెస్ట్ స్ట్రాటజీ 50% మీరు ఇక్కడ అమ్మేయచ్చు 61 ఆ రేంజ్లో. లేదు అంటే కనుక 1 రూపీ కింద ఈరోజు స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయండి. అండ్ 69 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది, అక్కడ మీరు ఒకసారి ఎగ్జిట్ అవుతే ప్రాబ్లీ డౌన్లో మళ్ళీ పిక్ చేసుకునే ఛాన్స్ దొరుకుతుంది అనిపిస్తుంది. ఓకే అండి. తర్వాత కాలర్ విజయవాడ నుంచి శివప్రసాద్ లైన్లో ఉన్నారు. హలో. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. క్వాలిటీపాటిలో వచ్చి 135 రూపాయలు, ఎల్ఎన్టీ ఫైనాన్స్ వచ్చి 85 రూపాయల్లో కొన్నాను సార్. 505 షేర్లు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని ఉంచుకోమంటారా, సెల్ చేసేయమంటారా? రెండు హోల్డ్ చేయొచ్చా? ఎక్సలెంట్ ప్రైస్ పాయింట్స్ అండి మీరు తీసుకున్న స్టాక్స్ రెండు కూడా. అండ్ కోల్టేపాటిల్ చూస్తే కనుక విత్ ఇన్ 1 month ఆల్మోస్ట్ డబుల్ అవుట్ అని చూసాం. సో ఐ థింక్ నాట్ టు మిస్ అవుట్ ద ప్రాఫిట్స్, ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని మీరు హోల్డ్ చేయాలండి. ఎందుకంటే కోల్టేపాటిల్ చూస్తే కనుక ఆల్ టైమ్ హై 235 మనం వెళ్ళటం చూసాం 2015లో. సో నా ఉద్దేశంలో నెక్స్ట్ 2 years మీరు హోల్డ్ చేస్తే కనుక ఇది 240-250 అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ ప్రొటెక్టివ్ స్టాప్ అనేది మనం డెఫినెట్లీ పెట్టుకోవాలి ఏ స్టాక్లో అయినా కూడా. నా ఉద్దేశంలో కరెంట్ సినారియోలో 145 కింద మీరు స్టాప్ లాస్ కోల్టేపాటిల్లో పెట్టుకుని రన్ చేయండి. ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ అండి. ప్రాబ్లీ దీనిలో స్టాప్ లాస్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మీరు కొన్న ప్రైస్ కన్నా 50% ఎక్కువ ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్. సో డెఫినెట్లీ ప్రాబ్లీ 100 బిలో అయితే రాకపోవచ్చు టెక్నికలీ ప్యాటర్న్స్ చూస్తే కనుక. సో 140-160 మధ్యలో మీరు ఒకసారి ప్రాఫిట్స్ అనేది బుక్ చేయొచ్చు. కరెంట్ మార్కెట్ ప్రైస్ 123 దగ్గర ఉంది. సో సెక్టర్స్ వైజ్ చూస్తే ఒక ఎఫ్ఎంసీజీ సెక్టర్లోనే మనకు నష్టాలు కనిపిస్తున్నాయి, మిగతా సెక్టర్స్ అన్నీ కూడా పాజిటివ్గా కనిపిస్తున్నాయి, ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ స్టాక్స్. సో చాలా గత కొంతకాలంగా మనం అనుకుంటున్నాం రియల్ ఎస్టేట్ కంపెనీస్లో సెలెక్టివ్గా బయింగ్ జరుగుతోంది. సో అందువల్లనే
స్టాక్స్ లైక్ డెల్టా కార్ప్ కావచ్చు. డెల్టా కార్ప్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ రియల్ ఎస్టేట్ కంపెనీ, బట్ కొంత రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి కాబట్టి. తర్వాత ఫినిక్స్, గాడ్రేజ్ ప్రాపర్టీస్, ఐబీ రియల్ ఎస్టేట్, హెచ్డిఐఎల్, శోభా డెవలపర్స్ ఇవన్నీ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంటే యూనిటెక్, డిఎల్ఎఫ్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ మాత్రం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. తర్వాత సతీష్ కుమార్ కడప నుంచి. హలో, నమస్కారం సార్. నమస్తే అండి. సార్ రిలయన్స్ 1 year కోసం బై చేయొచ్చు సార్ ఈ రేట్లో? ప్లస్ ఐటీసీ 289లో ఉన్నాయి సార్, 1 year కోసం ఉంచుకోవచ్చు అది. రయల్ ఐటీసీ 1 year వ్యూ. ఐ థింక్ ప్రైస్ పాయింట్ ఇస్ క్రూషియల్ అండి. ఇక్కడ అంటే ప్రాబ్లీ ఇట్స్ ఏ హై బీటా స్టాక్. మనం కూడా లాస్ట్ టైం 1320 దాకా వెళ్ళి 1240 దాకా రావటం చేసాం. సో నా ఆన్సర్ అయితే ఎస్ అనే చెప్తాను, బట్ అగైన్ ప్రైస్ పాయింట్ ఇస్ క్రూషియల్. సో 1360 దాకా కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది రిలయన్స్, 1348 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. నా ఉద్దేశంలో ఫస్ట్ ప్రైస్ పాయింట్లో మీరు ఇక్కడ తీసుకోవచ్చు అండి, నాట్ టు మిస్ అవుట్. బట్ అగైన్ 1 year అంటున్నారు కాబట్టి ఇది ప్రీవియస్ స్వింగ్ హై అయితే ఉందో 1640 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, మేబీ 1 year కాకపోయినా 1.5 yearలో. సో ఇక్కడ నుంచి కూడా మీకు 300 రూపీస్ అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. బట్ మార్కెట్ కరెక్ట్ అవుతే డెఫినెట్లీ 100 రూపీస్ కరెక్ట్ అయ్యే స్టాక్ అండి. సో అది ఐ థింక్ బ్యాక్ ఆఫ్ మైండ్ పెట్టుకుని 2 ప్రైస్ పాయింట్స్లో మీరు రిలయన్స్ ఎంటర్ అవ్వచ్చు. ఐటీసీ ఈజ్ నాట్ ఏ గ్రేట్ స్టోరీ అండి 1 year కోసమే అనుకుంటే కనుక. సో దెర్ ఆర్ బెటర్ స్టాక్స్. సో నా ఉద్దేశంలో ఐటీసీ అంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ ప్రాబ్లీ కొద్దిగా డల్ స్టాక్గా మనం పరిగణిస్తాం, ఎందుకంటే దీని రేంజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. లాస్ట్ 1 year ఫర్ ఇన్స్టెంట్ చూస్తే కనుక మనకి 200 నుంచి అరౌండ్ 270 దాకా అంటే 20% మూవ్సే రావటం చేసాం. అండ్ వీటికన్నా బెటర్ స్టాక్స్ ఉన్నాయండి. ప్రాబ్లీ ఫినాన్షియల్ సెక్టర్స్లో ఐ థింక్ దే కెన్ గివ్ బెటర్ రిటర్న్స్ దెన్ ఐటీసీ. సో నా ఉద్దేశంలో ఫ్రంట్ లైన్లో ఉండటమే బెటర్. మేబీ బజాజ్ ఫైనాన్స్, క్యాపిటల్ ఫస్ట్ 2 ప్రైస్ పాయింట్స్లో ఎంటర్ అండి. 1 year అంటున్నారు కాబట్టి ఐటీసీ కన్నా బెటర్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత కళ అడుగుతున్నారు, ఎస్బీఐ 200 రూపాయల్లో ఉన్నాయి 100 షేర్లు, హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రైస్ పాయింట్ అండి. మీరు కొన్నది కూడా ఇట్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 300 రూపీస్. అండ్ మనకి ఇప్పుడు వీఆర్ సీయింగ్ ఏ న్యూ ఎస్బీఐ అండి, అన్ని బ్యాంక్స్ కూడా విలీనం అయిన తర్వాత. సో డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. రాబోయే రోజుల్లో పిఎస్యూ బ్యాంక్స్లో ఇట్స్ ద ఫైనెస్ట్ అండ్ ద బెస్ట్ అండ్ ఇండియాస్ బిగ్గెస్ట్ బ్యాంక్ అండి. సో తప్పకుండా మీకు ఇమీడియట్లీ డబ్బు అవసరం లేకపోతే మాత్రం కంటిన్యూ చేయండి. శ్రీదివ్య అడుగుతున్నారు, ఎస్ఐబి సౌత్ ఇండియన్ బ్యాంక్ రైట్స్ ఇష్యూకి అప్లై చేశారు, కానీ ఇప్పటిదాకా షేర్లు అలాట్ కాలేదు, ఎవరిని కాంటాక్ట్ చేయాలి? ఐ థింక్ రిజిస్టర్ అండి. డెఫినెట్లీ మీకు వచ్చే కమ్యూనికేషన్ వస్తుంది, దాని మీద రిజిస్టర్స్ టు ద ఇష్యూ ఉంటుంది, వాళ్ళని కాంటాక్ట్ చేస్తే దే విల్ సార్ట్ ఇట్ అవుట్. లక్ష్మారెడ్డి అడుగుతున్నారు, శ్రీ పుష్కర్ కెమికల్స్ 1000 షేర్లు కొన్నారట, ఏ రేట్లో కొన్నారో రాయలేదు, హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చు? ఈ స్టాక్ ఇప్పుడిప్పుడే ప్రీవియస్ స్వింగ్ హైస్కి రావడం చూస్తున్నాం అండి. అరౌండ్ 211, 215 మధ్యలో చాలా గట్టి రెసిస్టెన్స్ ఉంది. సో ఆల్రెడీ 170 నుంచి ఇది పెరగడం చూస్తున్నాం. సో కరెంట్ మార్కెట్ ప్రైస్లో 50% మీరు అమ్మండి, అండ్ బ్యాలెన్స్ 220, 230 వస్తే కనుక అమ్మొచ్చు. బట్ అగైన్ ఇది కూడా ట్రేడబుల్ స్టాకే, మళ్ళీ డిప్స్లో 155 to 170 మధ్యలోకి వస్తే మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు. రామ్ కుమార్ అడుగుతున్నారు, జస్ట్ డయల్ 696లో కొన్నారు, అలాగే ఇంటర్ గ్లోబ్, జిఎన్ఏ, యాక్సెల్స్ ఈ 3 ఉన్నాయట, ఎక్కడ ఎగ్జిట్ కావాలి? జస్ట్ డయల్ ఈజ్ ఎ ప్యూర్ ట్రేడింగ్ ప్లే అండి. స్టాక్ని ఐ థింక్ యూ షుడెంట్ హోల్డ్, ఇన్వెస్ట్మెంట్కి అయితే డెఫినెట్లీ తీసుకోకూడదు. దో ఈ స్టాక్ చాలామంది పర్సెప్షన్ ఉంది 1900 రూపీస్ నుంచి 300 దాకా పడుతుంది చేసాం. సో చాలామంది ఇన్వెస్టర్స్ ఇదే క్వశ్చన్ ఉంటుంది, 300 పడినాక ఇంకేం పడుతుంది అని. ఐ థింక్ వీ హావ్ సీన్ లాట్ ఆఫ్ స్టాక్స్ అండి ఇలాంటివి. ఎడుకామ్ లాంటి స్టాక్స్ కూడా మనకి 1000 నుంచి 13-14 రూపీస్ అయిపోవటం కూడా చూసాం. సో ఇన్ ద వే ఆఫ్ డౌన్వర్డ్ జర్నీ ప్రాబబ్లీ ఇలాంటి స్టాప్స్ అనేవి ఉంటాయి, బట్ అగైన్ ఇట్లాంటి స్టాక్స్లో మనం యాజ్ ఏ ఇన్వెస్టర్ ఉండకూడదు. ఓన్లీ థింగ్ మనకి 360 నుంచి లాస్ట్ 1.5 monthలో 612 దాకా పెరిగింది. నా ఉద్దేశంలో మీకు ఉన్న పొజిషన్ని డెఫినెట్లీ 468 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 534 ఉంది, 468 ఈజ్ అగైన్ 200-day మూవింగ్ యావరేజ్. సో అక్కడ మీరు డెఫినెట్లీ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని పొజిషన్ మీరు రన్ చేసుకోవచ్చు. క్లోజ్ టు మీ ప్రైస్ వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే చేయండి, బట్ అగైన్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే వద్దు. ఇంటర్ గ్లోబ్ ప్రాబ్లీ ఇక్కడ నుంచి కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది, బికాస్ ఈ స్టాక్ ఎఫ్ అండ్ ఓ స్పేస్లో కూడా రావటం చూసాం. బాటమ్ అవుట్ మనకి అరౌండ్ 850 దగ్గర అవటం చూసాం. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ కూడా మీ ప్రైస్ వస్తే ఎగ్జిట్ అవ్వండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్ టు ఓన్ అండి. ఇట్లాంటి స్టాక్స్ కన్నా అవుట్ పర్ఫార్మింగ్ స్టాక్స్లో ఉంటే స్టాక్స్ లైక్ నాట్కో కానీ, బజాజ్ ఫైనాన్స్ ఇలాంటివి ఉంటే కనుక మార్జిన్ ఆఫ్ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది, సేఫ్టీ ఎక్కువ ఉంటుంది, ప్లస్ రిటర్న్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, ప్రతాప్ రెడ్డి రాయపూర్ నుంచి. హలో హలో అనండి ప్రతాప్. సార్, ఆన్లైన్ మొబైల్ గ్లోబల్ కొనుక్కోవచ్చా సార్? ఆన్లైన్ మొబైల్ ఎందుకు కొనుక్కుందాం అనుకుంటున్నారు ఈ స్టాక్ని?
అదంటే అండర్ వాల్యూలో ఉంది సార్. ఎంఎస్ రేటింగ్ లో అండర్ వాల్యూలో ఉంది. ఫైనాన్షియల్ టైమ్స్ లో అప్ చూపిస్తుందండి. సార్ తర్వాత ఇంకొక అకాడమికల్ డౌట్, నిఫ్టీ 50లో 50 కూడా మిక్సప్ ఆఫ్ స్మాల్ మిడ్ లార్జ్ అండి, లేకపోతే ఓన్లీ లార్జ్ ఉంటాయా? నిఫ్టీ 50లో లార్జ్ క్యాప్ ఉంటాయా, మిడ్ క్యాప్ ఉంటాయా అని అడుగుతున్నారా? అవునండి. వాళ్ళ క్యాపిటలైజేషన్, మార్కెట్ క్యాపిటలైజేషన్తో సంబంధం లేదండి. నిఫ్టీ 50లో ఇంక్లూడ్ చేయాలంటే ఆ సెక్టర్లో ఆ కంపెనీ ఎలా పెర్ఫామ్ చేస్తుంది అన్న అంశం ఆధారంగా నిర్ణయిస్తారు. ఒక్కొక్క సెక్టర్ నుంచి కొన్ని కంపెనీస్కి రిప్రజెంటేషన్ ఇస్తారనమాట. సో ఆ రిప్రజెంట్ చేసే కంపెనీకి కొన్ని లక్షణాలు చూస్తారు. అంటే కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, అలాగే ఆ సెక్టర్లో లీడర్షిప్ పొజిషన్లో ఉందా లేదా, బాగా ఎక్కువ యాక్టివ్గా ట్రేడ్ అవుతుందా లేదా, ఇలాంటి అంశాలు చూస్తారు. బట్ మార్కెట్ క్యాప్ అనేది అంటే మరీ స్మాల్ క్యాప్ కంపెనీస్ని ఎలాగూ సెలెక్ట్ చేయరు. మెజారిటీ అన్ని లార్జ్ క్యాప్ ఉంటాయండి. బట్ అది నిఫ్టీ 50లోకి వచ్చిన తర్వాత కూడా కొద్దిగా వాల్యూమ్ తక్కువయ్యి లేకపోతే మార్కెట్ క్యాపిటలైజేషన్ పడిపోయి స్టాక్ ప్రైస్ పడితే డెఫినెట్లీ అందులో మళ్ళీ ఎక్స్క్లూడ్ కూడా చేస్తారండి. బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ లార్జ్ క్యాప్ స్టాక్స్. సో ఆన్ మొబైల్ గ్లోబల్ ఈ కంపెనీ షేర్ ప్రైస్ ఎలా ఉంది? ఆన్ మొబైల్ మనకి 2008లో చూస్తే కనుక 370 రూపీస్ ఉన్న స్టాక్ అండి. సో 370 నుంచి ఆల్మోస్ట్ క్లోజ్ టు మనకి 19 రూపీస్ దాకా పడుతుంది చూసాం విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 7 to 8 years. బట్ అగైన్ ఇప్పుడే కొంచెం ఐ థింక్ ఆ బాటమ్ అవుట్ నుంచి కొద్దిగా ఐ థింక్ అప్ ట్రెండ్లోకి రావడం చూస్తున్నాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ 91 ఉంది. సో ఇలాంటి స్టాక్స్ని ఐ థింక్ వి షుడ్ ఓన్ అండి. సో మేబీ ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకుని మీరు ఐ థింక్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే వద్దనే చెప్తాను. ఇన్ కేస్ హోల్డ్ చేస్తుంటే కనుక 72 కింద మీరు స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. 113 నుంచి 115 మధ్యలోకి వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. సో అండర్ వాల్యూ అంటే మీరు బహుశా బుక్ వాల్యూని కంపేర్ చేసి అండర్ వాల్యూ అని అనుకుంటున్నట్లుగా ఉన్నారు. దట్ ఈస్ నాట్ ది ఓన్లీ క్రైటీరియా అండి. కంపెనీ షుడ్ ఆల్సో పెర్ఫామ్ ఫైనాన్షియల్లీ. బుక్ వాల్యూ హైగా ఉండడానికి రకరకాల కారణాలు ఉంటాయి. వాళ్ళకి గతంలో అక్యుములేట్ అయ్యి ఉన్న రిజర్వ్స్ ఒక కారణం అవుతుంది. సో రిజర్వ్స్ కనుక ఎక్కువగా ఉండి వాళ్ళు ఏదో ఒక హై ప్రీమియంతో ఒక ఇష్యూ చేస్తున్నారనుకోండి, ప్రిఫరెన్షియల్ ఇష్యూనో రైట్స్ ఇష్యూనో అటువంటివి, ఆ సమయంలో బుక్ వాల్యూ ఎక్కువైపోతుంది, పెరిగిపోయి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిని మీరు దృష్టిలోకి తీసుకోవద్దు. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ చాలా హ్యూజ్ పెర్ఫార్మెన్స్ మనకు కనిపిస్తుంది. 1368 ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ది హెవియెస్ట్ వెయిట్ ఉన్న స్టాక్ నిఫ్టీలో. సో రిలయన్స్ ఈజ్ సింగిల్ హ్యాండెడ్లీ లీడింగ్ ది మార్కెట్ ఆన్ ది అప్ సైడ్. సో సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, రిలయన్స్ కారణంగానే వాళ్ళు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు మనం. సో 20 పాయింట్లు ఓన్లీ నిఫ్టీ పెరుగుదల, వాళ్ళు 20 పాయింట్లు ఓన్లీ బికాస్ ఆఫ్ రిలయన్స్ జరుగుతుంది. సో రిలయన్స్లో ఎటువంటి ట్రేడ్ తీసుకోవచ్చు? ఐ థింక్ జస్ట్ నౌ 2 minutes బ్యాకే మనం ఒక ఇన్వెస్టర్కి ఆన్సర్ చేసామండి. 20 రూపీస్ పెరగడం చూసాం విత్ ఇన్ 5 to 7 minutesలో. అండ్ డెఫినెట్గా ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 1327 దాటి ఐ థింక్ క్లియర్గా దాని అబౌట్ ట్రేడ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ లాంగ్ పొజిషన్సే మనం క్రియేట్ చేయమని చెప్తాం. బట్ అగైన్ 1287 మనకి 20-day మూవింగ్ యావరేజ్. ప్రాబబ్లీ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక 60-70 రూపీస్ కరెక్ట్ అవుతుంది. సో నాట్ టు మిస్ అవుట్ ఫస్ట్ ప్రైస్ పాయింట్లో ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ ఓన్ రిలయన్స్. సో ఐ థింక్ లాస్ట్ టైం కూడా మనం చెప్పడం జరిగింది 1090 నుంచి 1200 పెరిగినప్పుడు బ్రేక్అవుట్ అయితే డెఫినెట్గా వచ్చింది, లాంగ్ టర్మ్ బ్రేక్అవుట్. ఐ థింక్ ఈ స్టాక్ 1690, 1700 ఈజీగా వెళ్తుంది. బట్ అగైన్ వెన్ అనేది కొద్దిగా చెప్పడం కష్టం. ప్రాబ్లీ ఇన్ టైమ్ ఆఫ్ 1.5 year అనుకోవచ్చు. సో ఇక్కడ నుంచి కూడా 300 రూపీస్ అప్ సైడ్ ఉంది అండ్ మేబీ 100-150 రూపీస్ డౌన్ సైడ్ ఉంది. సో బెటర్ 2 or 3 ప్రైస్ పాయింట్స్లో అక్యుములేట్ చేయమని చెప్తారు. ప్రశాంతి మెయిల్ పంపించారు, ఒక పెద్ద లిస్ట్ పంపించారు, ఒక మోర్ దాన్ 20 కంపెనీస్ లిస్ట్ ఒకటి పంపించారు. దీనిలో ప్రైస్ టు బుక్ తో పాటు ఇంకా ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి ఇన్వెస్ట్ చేసేటప్పుడు. సో ఇప్పుడే మనం అనుకున్న విషయం కూడా ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు అండి. రిద్ధి సిద్ధి, సో లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ 424 ఉంది, ఇప్పుడు బుక్ వాల్యూ మాత్రం 1292 ఉంది. సో బుక్ వాల్యూకి 67% డిస్కౌంట్ ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేయొచ్చా? అలాగే ఆస్కార్ ఇన్వెస్ట్మెంట్స్, అబాన్ ఆఫ్షోర్, ఏషియన్ హోటల్స్, ఓరియంటల్ బ్యాంక్, వీడియోకాన్ ఇండస్ట్రీస్, వీనస్ రెమెడీస్, అనిల్ లిమిటెడ్, జిందాల్ పాలీ, సుప్రీం ఇన్ఫ్రా, హెచ్డిఐఎల్ ఇలాంటివన్నీ. సో బుక్ వాల్యూ కంటే ఇవి చాలా హ్యూజ్ డిస్కౌంట్కి దొరుకుతున్నాయి కాబట్టి కొనుక్కోవచ్చా? నో, డెఫినెట్లీ నో అండి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ద స్టాక్స్ ఆర్ షోయింగ్ ద సేమ్ ప్యాటర్న్.
సో అందుకని బుక్ వాల్యూ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది జనరలీ మన పారామీటర్ అనేది బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్లో చూస్తాం. అందులో కూడా గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అన్ని తీసిన తర్వాత వాళ్ళు బుక్ వాల్యూకి వస్తారు. సో ప్రైస్ టు బుక్ వాల్యూ గోస్ ఓన్లీ విత్ ఫైనాన్షియల్ స్టాక్స్. మీరు ఇతర వేరే స్టాక్స్ కూడా ఇచ్చారు. దేర్ క్యాన్ బి వన్ టైమ్ అసెట్ సేల్ వచ్చినా కానీ కొద్దిగా డబ్బులు ఉండొచ్చు. బట్ ఫిజికలీ ఆ డబ్బు ఉందా లేదా, వాళ్ళు సద్వినియోగం చేస్తున్నారా లేదా అని ఇట్స్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ అండి. క్యాపిటల్ అలొకేషన్ అంటారు. సో ఈ కారణం మూలన ప్లీజ్ డు నాట్ బ్లైండ్లీ బై ఆల్ స్టాక్స్ వేర్ బుక్ వాల్యూ కంటే ప్రైస్ మార్కెట్లో తక్కువ కోట్ ఉంటుందని చెప్పి మాత్రం కొనడం ఉత్తమమైన పద్ధతి కాదు. అండ్ ఇట్స్ నాట్ ద పారామీటర్ ఫర్ ఆల్ ద సెక్టర్స్ అండ్ ఆల్ ద కంపెనీస్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూడండి ఒకసారి. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో కనుక మీరు వాళ్ళకి ఫ్రీ క్యాష్ ఉంది అన్నది ఒకటి చూడొచ్చు. అలాగే క్యాష్ ఫ్లోస్ పాజిటివ్గా ఉన్నాయి, నెగిటివ్గా ఉన్నాయా, ఈ అంశాన్ని కూడా మీరు గమనించాలి. తర్వాత రిటర్న్ ఆన్ ఈక్విటీ లాంటివి పారామీటర్స్, వాటిని కూడా మనం కన్సిడర్ చేయాలి. మేబీ వీలైతే విజయవాడలో జరిగే ఫండమెంటల్ అండ్ టెక్నికల్స్ వర్క్షాప్కి అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. అక్కడ ఇటువంటి అంశాల మీదనే ఎక్కువగా మనం చర్చించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. ముఖర్జీ అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్ షేర్లు 750 రూపాయల్లో కొన్నారు 1 year బ్యాక్. అలాగే మారుతి కొన్నారు 4750లో. ఫస్ట్ క్యాపిటల్ క్యాపిటల్ ఫస్ట్, స్టీల్ స్ట్రిప్స్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, వేస్ట్ టెల్లర్స్ అన్ని క్వాలిటీ స్టాక్సే కొన్నారండి. అందులో ఏమీ డౌట్ లేదు. ఇవన్నీ కంటిన్యూ చేయొచ్చా? డెఫినెట్లీ కంటిన్యూ చేయమని చెప్తానండి. ఇన్ కేస్ యూ డోంట్ నీడ్ మనీ అంటే అర్జెంట్గా ఏదైనా డబ్బులు అవసరం ఉంటే కొద్దిగా అన్నిట్లో కొంచెం పర్సంటేజ్ అమ్మచ్చు. బట్ అదర్వైజ్ యూ హ్యావ్ ఎ గుడ్ పోర్ట్ఫోలియో, ప్లీజ్ కంటిన్యూ టు హోల్డ్ ఇట్. అల్ట్రామెరైన్ 184 రూపాయలు టార్గెట్ ప్రైస్ పెట్టున్నారు. రాజు వచ్చేసిందట, ఏం చేయాలి? డెఫినెట్లీ అమ్మాలండి. ఎందుకంటే మీ ప్రైస్ టార్గెట్ వచ్చినప్పుడు ఐ థింక్ ఇట్ షుడ్ కమ్ అవుట్. దాని తర్వాత ఏమవుతుంది, ఐ థింక్ ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. బేసికలీ మనం ఎప్పుడైతే ట్రేడ్ ఎంటర్ అవుతామో, మనం ప్రీడిటర్మైన్ ట్రేడ్ ఏదైతే ఎంటర్ అవుతామో దాన్ని పాటించాలి మనం. నా ఉద్దేశంలో మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. కృష్ణ చలపతి 1.5 lakhs, డిఎస్పీ బ్లాక్ రాక్, మైక్రోకాప్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాల్ కంపెనీస్, బిర్లా సన్ లైఫ్, ఫ్రంట్ లైన్ ఈక్విటీ, వీటన్నిటిలో కూడా ఇన్వెస్ట్ చేశారు. బట్ అన్నీ కూడా మీరు హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. ఎందుకంటే బుల్ రన్ మీడియం టు లాంగ్ టర్మ్ కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు అప్పుడే ప్రాఫిట్ బుక్ చేయాల్సిన అవసరం లేదు మీకు, అన్లెస్ యూ నీడ్ సమ్ మనీ. తర్వాత రామచంద్రమూర్తి అడుగుతున్నారు, నవీన్ ఫ్లోరైన్ 1 year కోసం కొనుక్కోవచ్చు ఇక్కడ? 1 year కోసం డెఫినెట్లీ కొనొచ్చు అండి. స్టాక్ కూడా ప్రీవియస్ స్వింగ్ హై ఏది ఉందో 2950 దాటి 3100 దాకా రావటం చూసాం. బట్ అగైన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కొద్ది హై బీటా స్టాక్. సో 1 quarter కొంచెం డిసప్పాయింట్ చేస్తే 10 to 15% పర్సన్ చూసాం మనం లాస్ట్ 1 yearలో. సో అలాంటప్పుడు మీరు సెకండ్ ఆర్ థర్డ్ ప్రైస్ పాయింట్ పెట్టుకుని మేబీ 20% డౌన్ సైడ్ ఐ థింక్ 3 price pointsలో మీరు యాడ్ చేసుకోమని చెప్తాను. ప్రాబ్లీ 1 yearలో 15 to 20% రిటర్న్ ఇచ్చే స్టాకే అండి. డెఫినెట్లీ గో అహెడ్ అండ్ బై. తర్వాత హల్దీన్ గ్లాస్ రామ్ ఇంద్రకంటి అడుగుతున్నారు, హల్దీన్ గ్లాస్ కొనుక్కోవచ్చా, మంచి షేర్ అనేది? ఇట్స్ డీసెంట్ కంపెనీ అండి. రీసెంట్లీ కొద్దిగా ఈక్విటీ కూడా ఒక ఫారిన్ కంపెనీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అండ్ గ్లాస్ యాజ్ ఎ ప్యాకేజింగ్ మెటీరియల్ కొంచెం ప్రామినెన్స్ అనేది పెరుగుతోంది రీసెంట్లీ. అది ఇట్స్ ఫార్మస్యూటికల్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ గ్లాస్ టు సమ్ హైటెక్ ఫుడ్ గ్రేడ్ అండ్ ఫార్మస్యూటికల్ గ్రేడ్ ప్లాస్టిక్స్ మూవ్ అయినా ఇతరత్ర పర్ఫ్యూమ్స్ ఇటువంటి కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా గ్లాస్కి మూవ్ అవుతున్నాయి. వాళ్ళు ప్యాకేజింగ్ బాటిల్స్లో చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్. ఇట్స్ ఎ స్మాల్ క్యాప్ కంపెనీ బట్ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. బయట ఇన్ 2 or 3 price points డెఫినెట్లీ ఒక నెక్స్ట్ 2 years మీకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. శ్రీ గణేష్ అడుగుతున్నారు, బాలాజీ టెలిఫిలిమ్స్, సిఎట్ ఈ రెండు కరెంట్ మార్కెట్ తీసుకోవచ్చు? ఐ థింక్ సిఎట్ యూ కెన్ బై అండి. అగైన్ 2 price pointsలో మీరు తీసుకోవాలి. ఎందుకంటే టైర్ స్పేస్ మొత్తం టోటలీ అప్ ట్రెండ్లో ఉంటుంది ఇప్పుడు. సో ప్రాబ్లీ 5 to 7% కరెక్షన్లో సెకండ్ ప్రైస్ పాయింట్ సిఎట్ యూ కెన్ బై. బాలాజీ టెలి కొద్ది డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండి. 148 నుంచి క్లోజ్ టు బాటమ్ అరౌండ్ 73 దాకా రావటం చూసాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ 95 ఉంది. సో నా ఉద్దేశంలో మేబీ కొద్ది కరెక్షన్ కోసం మీరు వెయిట్ చేయొచ్చు. మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 85 దగ్గర ఐడియల్ బై అని చెప్పొచ్చు మనం. అండ్ సపోర్ట్ పాయింట్ కూడా 85 నుంచి 82 మధ్యలో ఉంది. సో దీనికి కరెక్షన్ కోసం కొద్ది వెయిట్ చేసి 85-87 మధ్యలో ఐ థింక్ యూ కెన్ బై. ఓంకార్ కోల్ ఇండియా ఫీచర్స్ కొన్నారు 292 రూపాయలు. అలాగే 290 పుట్ కూడా కొన్నారు 5 రూపాయల ప్రీమియంతో. ఎక్స్పైరీ వరకు వెయిట్ చేయమంటారా? ఐ థింక్ దట్స్ అ బెటర్ స్ట్రాటజీ అండి. ఎందుకంటే మీరు స్టాప్ అనేది పెట్టుకున్నారు, ఫ్యూచర్స్ కొని పుట్ కొంటాం అనేది. సో నా ఉద్దేశంలో దీనికి 282 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. దట్స్ అబౌట్ 4 to 5 month లో అది. సో 282 కట్ అయింది అంటే కనుక నా ఉద్దేశంలో మీరు ఫ్యూచర్స్ అమ్మేసి పుట్ ఆప్షన్ రన్ చేయొచ్చు.
మేబీ ఎక్స్పైరీ వరకు యూ కెన్ హోల్డ్, ఎందుకంటే మీ లాస్ అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, మేబీ 5 to 7 రూపీస్ లాసే కాబట్టి. నా ఉద్దేశంలో క్లోజ్ టు ఎక్స్పైరీ విల్ గెట్ లాట్ ఆఫ్ యాక్షన్. అక్కడ మీరు ఐ థింక్ యూ కెన్ ట్రై టు ఎగ్జిట్ బోత్ ద పొజిషన్స్. ఓకే అండి. సో 120 పాయింట్ల లాభం కొనసాగుతోంది సెన్సెక్స్లో. అలాగే నిఫ్టీలో కూడా 25 పాయింట్ల లాభం చూస్తున్నాం. 9200 లెవెల్ని టెస్ట్ చేస్తోంది. మేబీ 9218 కీ రెసిస్టెన్స్ని అధిగమించి వెళ్ళగలుగుతున్నాం ముందుకి అన్నది చూడాలి. సో 11 o'clockకి మార్కెట్ అప్డేట్స్ మళ్ళీ మీ ముందు ఉంటాం. కీప్ వాచింగ్ TV5 Money.